నల్గొండ జిల్లా నకరేకల్లో కీచక టీచర్కు దేహశుద్ది చేశారు. జేపీహెచ్ఎస్ లో 10వ తరగతి విద్యార్థిని ఇంగ్లీష్ టీచర్ వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. దీంతో వారం రోజుల నుంచి విద్యార్థిని పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో టీచర్ మామిడి శ్రీనివాస్ ను చితకబాదారు. ఇక ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా కూతురు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నారు. ఇంగ్లీష్ టీచర్ అనే వ్యక్తి 3 నెలల సంధి వేధిస్తుంది. నాకు తెలియని విషయం. అన్నం తినట్లేదు. ఏది బిడ్డ అంటే నైట్ 11ంటికి 3 నెలల తర్వాత చెప్పిన విషయం ఏమనగా ఆ డాడీ నాకు ఇంగ్లీష్ టీచరు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నల్గొండ జిల్లాలో ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. లక్ష్మీదుర్గ నల్గొండ జిల్లా నగరికల్ జెడ్పీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి ఓ విద్యార్థికి ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీనివాస్ రూపంలో లైంగిక వేధించే గత వారం రోజులుగా ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్ళకపోవడంతో అనుమానించినటువంటి తల్లిదండ్రులు ఆ విషయం అడగడంతో అసలు విషయం అయితే తల్లిదండ్రులు చెప్పినట్టు దీంతో కోపోద్రిక్తమైనటువంటి బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు ఆ టీచర్ వెళ్ళడం జరిగింది. వాగ్వాదం చేసి అతనిపై చిత్తబాధనం కూడా జరిగింది. ఈ విషయానికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు మనకి సమాచారం అవుతుంది. గత కొంతకాలంగా ఇతను ప్రైవేటు కాలేజీలో కూడా తెలుస్తా ఉంది. అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నట్టయితే అతను బాధిత విద్యార్థికి సంబంధించినటువంటి సభ్యులు ఆరోపిస్తున్నారు. మరొకరికి ఇలా చేయకుండా అతనికి కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి బాధిత విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రవి.